మొత్తం వీళ్ళ చేతిలో ఉన్న ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎవరైతే సమస్యలు ఎదుర్కొనే వాళ్ళ పక్షాన అతను నిలబడుతున్నాడు. అది ఆయన చేస్తున్నాడు. ఇంకోటి ఆయనకి ర్యాపో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బాలయ్యకి వచ్చేటప్పటికి ఇందులో వాళ్ళు సరిగ్గా ఆత్మవిమర్శ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు బాలయ్య వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర అయితే ప్రాబ్లం లేదు, యాక్సెస్ ఉంటుంది. కేసీఆర్ దగ్గర అయినా ప్రాబ్లం లేదు, యాక్సెస్ ఉంటుంది. కానీ కేసీఆర్ నేను డిమాండ్ చేయలేడు ఆయన. అదే సందర్భంలో జగన్ని వెళ్ళి ఏం కూర్చొని అడుగుతాడు, మా వాళ్ళకి కొంచెం రేట్లు ఎక్కువ కావాలా అని అడగగలడు ఆయన. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకుంటారా, సొంత సామాజిక వర్గం వాళ్ళు ఒప్పుకుంటారా? నువ్వేందా ఆడి దగ్గరికి వెళ్ళేది ఏంది, చేతులు కట్టుకునేది ఏంది ఎట్ అంటారు. కాబట్టి బాలయ్య వెళ్ళలేడు, మరి పరిష్కారం ఎట్లాగా? పరిష్కారం కావాలి కదా దానికి. ఆ పరిష్కారం అనేటటువంటి చిరంజీవి చూసింది. ఇప్పుడు చిరంజీవి కూడా సినిమా ఇండస్ట్రీ ఏం చెప్పింది, మేమందరం అడిగితేనే ఆయన పెద్దరికం పోషించారని చెప్పింది. రాజమౌళి ఓపెన్ గా చెప్పింది ఆ రోజున. ఆ బాహుబలి 2లోనూ ఫంక్షన్ విజయోత్సవ సభ అనుకుంటా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి దేవుడు ఆయనకున్న పలుకుబడితో 2 తెలుగు రాష్ట్రాల్లో 2 సీఎంలతో తన పలుకుబడి ఉపయోగించారు, సమస్యను పరిష్కరించారు. లేకపోతే సంక్షోభంలో పడిపోయేది కదా వీళ్ళకి పెద్దవాళ్ళ వీళ్ళందరూ కూడా అది చేశారు. కాకపోతే అది బాలయ్యకి కొంత మేబీ 2 రకాలు. ఒకటి ఆ టీంలో తనను పిలవకపోవడం అన్నా కోపం వచ్చి ఉండాలి, లేదా పెద్దన్న పాత్ర ఆయన ఎట్లా వహిస్తాడు, నేను కదా సీనియర్ మోస్ట్ నటుడిని అందరికంటే కూడా, ఎందుకంటే చిరంజీవి కంటే సీనియర్ నటుడు బాలయ్య అవుతాడు. ఎందుకు చిన్నప్పటి నుంచి నటించాడు, చిరంజీవి యుక్త వయసుకు వచ్చాక నటించాడు. ఈయన బాల నటుడు కూడా కదా బాలకృష్ణ. కాబట్టి నేను పెద్దోడిని కదా అనే లెక్క ఉంటది. కానీ ఇవాల్టి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడగలిగినటువంటి చాతుర్యం బాలయ్య దగ్గర లేదు, అది ఒప్పుకోవాలి. ఇంకోటి ఆయనకు కొంత రాజకీయ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి బాలయ్యకి. చిరంజీవికి ఆ రిస్ట్రిక్షన్స్ లేవు కదా. ఇప్పుడు బాలయ్య ఒక పార్టీ నాయకుడు, చిరంజీవి గతంలో అయితే కుదరదు, ఆయన కాంగ్రెస్ కాన్సెప్ట్. ఇప్పుడైతే కాదు కదా అతను, ఆయన పార్టీలకు అతీతంగా మళ్ళీ ఆ సినిమాలు చూసుకుంటున్నాడు, ఆయన పనేది ఆయన చేసుకుంటున్నాడు. కాబట్టి నేను గౌరవిస్తున్నారు. లేకపోతే నరేంద్ర మోడీ వేదిక మీదకి ఎందుకు పిలుస్తాడు, చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారానికి ఎందుకు పిలుస్తాడు, ఇవన్నీ ఎందుకు జరిగినాయి? ఆయన న్యూట్రల్